రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పద్మా నదిలో పడిపోయిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. బంగ్లాదేశ్లోని రాజ్బరీ జిల్లా దౌలత్దియా ఫెరీ టెర్మినల్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. రాజ్బరీ నుండి ఢాకా వెళ్తున్న ఒక ప్రయాణికులతో కూడిన బస్సు ఫెర్రీ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పద్మా నదిలో పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 23కు చేరుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సుమారు 50 మంది ప్రయాణికులతో ఉన్న ఈ బస్సు ఫెరీ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న సమయంలో హస్నా హెనా అనే చిన్న పడవ వేగంగా వచ్చి ప్లాట్ఫామ్ను ఢీకొట్టింది. ఆ తీవ్రమైన కుదుపుకు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా 30 అడుగుల లోతున్న నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఫైర్ సర్వీస్, నౌకాదళం, స్థానిక పోలీసులు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. హంజా అనే రెస్క్యూ షిప్ సహాయంతో సుమారు 6 గంటల శ్రమ అనంతరం నదిలో మునిగిపోయిన బస్సును బయటకు తీశారు. బస్సు లోపల చిక్కుకుపోయిన వారి మృతదేహాలను వెలికి తీస్తుండటంతో తీరం వెంబడి ఉన్న బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈద్ సెలవుల అనంతరం తమ కుటుంబాలతో కలిసి తిరిగి పనుల్లోకి వెళ్తున్న వారే ఈ ప్రమాదంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 మంది ప్రయాణికులు అతి కష్టం మీద ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడగా మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పద్మా నదిలో పడిపోయిన మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. బంగ్లాదేశ్లోని రాజ్బరీ జిల్లా దౌలత్దియా ఫెరీ టెర్మినల్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. రాజ్బరీ నుండి ఢాకా వెళ్తున్న ఒక ప్రయాణికులతో కూడిన బస్సు ఫెరీ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పద్మా నదిలో పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 23కు చేరుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సుమారు 50 మంది ప్రయాణికులతో ఉన్న ఈ బస్సు ఫెరీ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న సమయంలో హస్నా హెనా అనే చిన్న పడవ వేగంగా వచ్చి ప్లాట్ఫామ్ను ఢీకొట్టింది. ఆ తీవ్రమైన కుదుపునకు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా 30 అడుగుల లోతున్న నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఫైర్ సర్వీస్, నౌకాదళం, స్థానిక పోలీసులు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. హంజా అనే రెస్క్యూ షిప్ సహాయంతో సుమారు 6 గంటల శ్రమ అనంతరం నదిలో మునిగిపోయిన బస్సును బయటకు తీశారు. బస్సు లోపల చిక్కుకుపోయిన వారి మృతదేహాలను వెలికి తీస్తుండటంతో తీరం వెంబడి ఉన్న బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈద్ సెలవుల అనంతరం తమ కుటుంబాలతో కలిసి తిరిగి పనుల్లోకి వెళ్తున్న వారే ఈ ప్రమాదంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 మంది ప్రయాణికులు అతి కష్టం మీద ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడగా మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.